బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అనేటువంటి మాట. ఒకసారి ఒక రాజుగారు చిత్రలేఖనాల పోటీని పెట్టారంట. దానికి అంశం ఏమి ఇచ్చారంటే, ఆ చిత్రలేఖనాన్ని చూసినప్పుడు, ఆ పెయింటింగ్ని చూసినప్పుడు శాంతిగా అనిపించాలన్నమాట. పూర్ణ శాంతి అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చారంట. అక్కడ ఇచ్చినప్పుడు ఆ పెయింటర్స్ చాలామంది వస్తారు కదా, దాంట్లో వేసినటువంటి 2 పిక్చర్స్ ఫైనల్కి వచ్చినాయి అన్నమాట. 2 పెయింటింగ్స్ ఫైనల్కి వచ్చినాయి. అవి ఎలా ఉన్నాయంటే, ఒక పెయింటింగ్ ఎలా ఉందంటే, చక్కని పచ్చగా ఉన్నటువంటి కొండలు, దానిపైన తెల్లని మబ్బులు ఆకాశంలో, ప్రక్కనే ప్రవహిస్తూ ఉన్నటువంటి శబ్దము లేకుండా నిశ్చలంగా వెళ్ళిపోతున్నటువంటి ఒక జలధార, ఆ తరువాత అటు ఇటు చెట్లు, ఆహ్లాదంగా ఉన్నటువంటి పక్షులు, ఇటువంటి ఒక పెయింటింగ్ వేశారు. అక్కడ ఇలా చూడంగానే తెల్లని మబ్బులు, ఆ చల్లని వాటర్ కిందన ప్రవహిస్తుంది, చక్కని పర్వతాల మధ్యలో నుంచి ఆ యొక్క వ్యూ చాలా చూడంగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎవరికైనా. ఆ పిక్చర్, ఆ పెయింటింగ్ చాలా బాగుంది. ఆ తర్వాత 2వ పెయింటింగ్ ఏదైతే ఫైనల్కి వచ్చిందో, ఆ 2వ పెయింటింగ్ ఎలా ఉందంటే, అలాగే పర్వతాలు ఉన్నాయి కానీ ఆకాశము ఎర్రగా ఉంది. ఉరుములు మెరుపులు వచ్చినటువంటి దాఖలాలు అక్కడ కనబడుతున్నాయి. పైనుంచి ఇలా ఉరుములు వచ్చినట్లుగా, ఆ లైటింగ్ పడినట్లుగా. ప్రక్కనే ఒక సెలయేరు వెళుతుంది కానీ అది నెమ్మదిగా ప్రవహిస్తున్నటువంటి సెలయేరు కాదు, నురుగులు కక్కుతూ ఉన్నటువంటి సెలయేరు. అయితే 2 పర్వతాల మధ్యలో ఒక బీట వారిపోయింది, పగిలిపోయి ఉంది ఆ పర్వతం ఒకటి. దాని మధ్యలో ఒక పక్షి గూడు ఉంది. ఆ గూటిలో పక్షులు కూడా కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద పక్షి, చిన్న పక్షి పిల్లలు కూడా కనబడుతున్నాయి. 2వ పెయింటింగ్. అయితే అది ఫైనల్కి వచ్చినప్పుడు రాజుగారు ఈ 2వ పెయింటింగ్ని సెలెక్ట్ చేసి దీనికి కొన్ని ఒక బంగారు కాసులను బహుమానంగా ఇచ్చారంట. అక్కడ పెయింటింగ్ పోటీలు జరుగుతున్నప్పుడే ఇదిగో ఒక 20 కాయిన్సో లేకపోతే ఎన్నో కాయిన్స్ బహుమానం ప్రకటించాడు ఆయన. ఈ 2వ పెయింటింగ్ బహుమానాన్ని పొందుకుంది. ఎందుకని? ఈ 2వ పెయింటింగ్ చాలా గంభీరంగా ఉంది. మరొకసారి చెప్తున్నాను వినండి. మొదటి పెయింటింగ్లో అంతా తెల్లని మబ్బులు, చల్లని వాటర్, మంచి కొండలు, చాలా ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. 2వ దాంట్లో అవే కొండలు ఉన్నాయి కానీ భయంకరంగా నురుగులు కక్కుతూ వెళుతున్నటువంటి జలధారలు, ఆ ఉరుములు, ఆ యొక్క మెరుపుల యొక్క ఛాయలు, వెనకాల పైనున్న ఆకాశం ఎర్రగా ఉంది. అక్కడంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ కొండ ఒకటి విరిగిపోయి కూడా ఉంది. దాని మధ్యలో ఒక పక్షి గూడు మాత్రమే దీంట్లో ఉంది. అయితే ఎందుకని ఈ పెయింటింగ్కి బహుమానం వచ్చింది అని రాజుగారిని అడిగినప్పుడు, పూర్ణ శాంతి అంటే ఏంటి అని అంటే, అసలు ఏ ప్రాబ్లం లేకుండా చల్లగా, మెల్లగా, చక్కగా, నెమ్మదిగా అంతా మంచిగా ఉన్నప్పుడు అది శాంతి కాదు. ఎన్ని గందరగోళ పరిస్థితులైనా, ఉరుములైనా, మెరుపులైనా, ఉగ్రత అయినా, కరువైనా, హింసైనా, ప్రళయమే అయినా ఆ పక్షి చూడండి, దాని గూటిలో తన పిల్లలతో నెమ్మదిగానే ఉంది. నెమ్మదిగా పడుకుంది. పిల్లలన్నీ తల్లివైపు చూస్తున్నాయి. తల్లి వాటిని నిమురుతూ ఉన్నట్లుగా ముక్కుతో వాటిని ఆదరిస్తూ ఉన్నటువంటి ఆ పెయింటింగ్లో ఆ పూర్ణ శాంతి అంటే ఏంటో అది నాకు కనిపించింది అని రాజుగారు చెప్పారంట. ఇప్పుడు నేను ఇందాక చదివిన లేఖన భాగంలో యెషయా గ్రంథం 26:3లో ఏముంది ఒకసారి చెప్పండి. ఎవరిని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడట. హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో మీరు అనుకోవచ్చు, శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ కూడా అన్నీ బాగున్నప్పుడు వస్తాయేమో. ఫైనాన్షియల్ అంతా కూడా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ పొజిషన్ అంతా బాగుండి, ఇంట్లో ఏ గందరగోళాలు లేకుండా, ఏ ఒక్కరి వల్ల ఏ బాధలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఇంట్లో అందరూ తల్లిదండ్రుల మాట విని, పిల్లలు చక్కగా చదువుకుని చక్కగా ఎదిగిపోయి, అంతా కూడా మంచిగా ఏ లోటు లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండి, సొంత గృహాలు ఉండి, ఇవన్నీ ఉంటే సమాధానంగాను శాంతిగాను ఉంటారేమో అనుకుంటారేమో మీరు. అవన్నీ ఉన్న వాళ్ళ జీవితంలో కూడా యేసు అనే ఆయన లేకపోతే సమాధానము, శాంతి లేదండి. ఎన్ని గందరగోళాలున్నా, ఎన్ని పరిస్థితులైనా ఎవరైతే దేవుని మీద ఆనుకొని ఉంటారో
ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం పూర్ణ శాంతి ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరు శాంతి సమాధానాలకి అధిపతి. ఆయన గొప్ప దేవుడు, సమాధానానికి అధిపతి ఆయన పేరు. క్రైస్తవులు మోస్ట్లీ ఇలాగే ఉంటారు చాలామంది. దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి అన్నీ ఉండకపోవచ్చు, కొదువలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇంకా శోధకుడి నుంచి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆటుపోట్లు ఉండొచ్చు. వాడు గర్జించే సింహము వలె ఒక కుటుంబాన్ని తరుముతూ ఉండొచ్చు. అయినప్పటికీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళకి పూర్ణ శాంతి ఖచ్చితంగా ఉంటుంది. వారిని దేవుడు విడిచిపెట్టడు, అవన్నిటిని కూడా ఆపుతాడు. ఒక సందర్భంలో గాలి తుఫాను అలజడి వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడిపోతున్నారు, కానీ ఆయన వచ్చి ఒక్క నోటి మాటతో వాటిని గద్దించాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడని ఆయనను గురించి నీకు తెలిస్తే, అసలు నీ దేవుడు ఎట్టివాడో నీవు గ్రహించగలిగితే నువ్వు నెమ్మదిగా ఉండగలవు. మనలో అనేక మంది నెమ్మదిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఎట్టివాడో మీకు తెలియదు, ఆయన ఎలాంటి గొప్ప దేవుడో మీకు తెలియదు. కాబట్టి మీకు చాలా గందరగోళం ఉంటుంది. ప్రతిరోజు ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ ఉరుములు, ధ్వనులు, ఆ శబ్దాలు, ఆ అలజడి, ఆ గందరగోళం పరిస్థితిని చూసినప్పుడు మీకు మీ దేవుడు ఎట్టివాడో మీరు గ్రహించలేకపోతా ఉన్నారు. మీరు దేవుని వైపు చూడండి, అప్పుడు మీకు ఆ నెమ్మది దొరుకుతుంది. ఎందుకంటే దేవునికి తెలియకుండా ఏ పార్ట్ కూడా భూమి మీద లేదండి. చిన్న ప్లేస్ గురించి కూడా దేవునికి తెలుసు. అంతవరకు ఎందుకు, ఒక చిన్న కణము గురించి కూడా దేవునికి తెలుసు. ఆ చిన్న కణం కూడా దేవునికి తెలియనిదే అయితే అది చాలు మొత్తం ఈ ప్రపంచాన్ని చంపేయడానికి. కాబట్టి ప్రతి ఏరియాలో కూడా దేవుని యొక్క శక్తి కమ్ముకొని ఉంటుంది. ఆయనకి తెలియకుండా ఏదీ రాదు. గాలి తుఫాను అలజడులు ఏమీ రావు, నీ మీదకి ఏమీ రావు. వచ్చినప్పుడు కూడా నీవు ధైర్యంగా ఉండాలంటే నీవు ఆయన మీద ఆనుకొనిన దానవై ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు, ఆ యొక్క గాలి తుఫానును గద్దించిన దేవుడు. ఆయనకి తెలియకుండా ఏది మన జీవితంలో జరగదని ఎప్పుడైతే నమ్ముతామో, ఆయనకు అన్నీ తెలుసని నమ్ముతామో, ఆయన మనల్ని విడిపించడానికి సామర్థ్యము గలవాడని నమ్ముతామో, ప్రార్థనల విజ్ఞాపనల ద్వారా ప్రభువుని సమీపిస్తామో, ఆయన తప్పకుండా మనల్ని ఆనుకుంటాడు. ప్రార్థించేవాడు కలవరపడడు. కాబట్టి దేనికి కలవరపడకుండా, ఎన్ని పరిస్థితులు చుట్టూ ఉన్నా కూడా మనము మన ప్రభు మీద ఆనుకొని గొప్ప కార్యాలు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, విడుదల దయచేయండి, సమాధానము, శాంతి, నెమ్మది వారికి దయచేయండి. ఈరోజు ఈ మాటల ద్వారా బిడ్డలు ధైర్యం తెచ్చుకోవడానికి, ఎలాంటి అననుకూలమైన పరిస్థితులైనా నీ మీద ఆధారపడడానికి సహాయం చేయమని, వారిని పూర్ణ శాంతితో నింపమని, ఆత్మకార్యాలు జరిగించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.